హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ వీడియోలో ఎవరు ఏపీకి లోకలు, ఎవరు తెలంగాణకి లోకల్ అనేది డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కొత్తగా మరి ఇది ఎంబీబీఎస్కి సంబంధించింది, ఇంజనీరింగ్కు, మరి అన్ని కోర్సులకు సంబంధించింది, ఇంజనీరింగ్కి ఎంబీబీఎస్కి రెండింటికి సంబంధించింది. ఏంటంటే ఈ రోజుల్లో మరి స్టూడెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు. నాకు కూడా రోజు కొన్ని కాల్స్ మెసేజెస్ పెడుతున్నారు, సారు మా పాప మా అబ్బాయి 6 నుంచి 10వ తరగతి వరకు ఏపీలో చదువుకున్నాడు సార్, మరి 11 నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదువుకున్నారు, మేము దేనికి లోకలు అంటే మీరు ఏపీకి నాన్ లోకల్ అవుతారమ్మ, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు, స్టూడెంట్స్ అయిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనము ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుకుందాం. ఏపీ గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. ఏపీలో మీరు ఏపీకి లోకల్ అవ్వాలా నాన్ లోకల్ అవ్వాలంటే ఏపీ వెలుపల ఇంటర్ చదివితే స్థానికత హోదా ఉండదు. మీరు కానీ సపోజు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ 6వ తరగతి 6 నుంచి 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు 6 years కంటిన్యూస్గా ఒక చోట ఉండాలమ్మ. కాకపోతే మరి ఇక్కడ ఒక లిటిగేషన్ పెట్టారు, మరి కంటిన్యూస్ 6, నేను 7, 8, 9, 10 ఒక చోట చదివాను, 11, 12 ఒక చోట చదివితే మీరు నాన్ లోకల్ అవుతారు. ఇక్కడ సపోజు ఒక స్టూడెంటు కంటిన్యూస్గా 4 years 9, 10, 11, 12 చేశారనుకోండి, మీరు లోకల్ అవుతారు. కంపల్సరీగా ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి. ఇక్కడ గుర్తుండి, ఏపీ వెలుపల ఇంటర్ చదివితే స్థానిక హోదా ఉండదు. సపోజు ఏపీ అంటే మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ చదివి మరి 11, 12 తెలంగాణలో కానీ వేరే చోట బెంగళూరులో కానీ చదివితే మీరు స్థానిక హోదా ఉండదని లాస్ట్ ఇయర్ యొక్క కథనము మరి స్టూడెంట్స్కి వచ్చింది. ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలపై హైకోర్టు స్పష్టత, పలు విద్యార్థుల పిటిషను కొట్టివేత అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులు స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని పలు విద్యార్థులు ఆకర్షణ. రాష్ట్రపతి ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ చదివిన విద్యార్థులు స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం ప్రకటించింది. అందుకని స్టూడెంట్స్ని దయచేసి ప్రతి ఒక్కళ్ళు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒక్క చోట చదవండి, ఇబ్బంది ఏమీ లేదు. లేకపోతే 9, 10, 11, 12 కన్సిక్యూటివ్ 4 years 4 కంటిన్యూస్ ఇయర్స్ ఒకసారి చదివిన మీరు మరి ఏపీకి లోకల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సపోజు నేను 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి తెలంగాణలో చదివి 9, 10, 11, 12 ఆంధ్రప్రదేశ్లో చదివితే ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందమ్మా. తెలంగాణలో ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రవేశం కోరుతున్న విద్యార్థి తాను లోకల్ ఏరియా ఎస్వి యూనివర్సిటీ ఏర్పరి చదివానని చెప్తున్నాడు. ఆ ప్రాంతంలో అభ్యర్థి వరుసగా 4 ఏళ్ళు ఏ ప్రాంతంలోనైనా ఎస్వి యూనివర్సిటీలోనైనా మరి ఆంధ్ర యూనివర్సిటీలోనైనా వరుసగా 4 ఏళ్ళు చదివి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి ఆ 4 ఏళ్ళు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ +2తో కలిగి ఉండాలి. సపోజు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి చదువుతున్నారు, మరి ఎస్వి యూనివర్సిటీ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఇదే పరిస్థితి. మరి ఆంధ్ర యూనివర్సిటీలో 9, 10, 11, 12 చదివారు అనుకోండి, మీరు ఆ ఏయూ కింద లెక్క వస్తారు. మరి అదేవిధంగా ఎస్విలో మరి 9, 10, 11 రాయలసీమలో 11 అక్కడ ఉంటారు. అంటే ఇంటర్మీడియట్కి లింక్ పెట్టారు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి లింక్ పెట్టారమ్మ, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇదే విధంగా సపోజు తెలంగాణకు కూడా ఇదే వర్తించిద్దమ్మా. సపోజ్ ఇక్కడ చూడే రాష్ట్ర వర్తులు తెలంగాణకు కూడా సేమ్ వర్తించింది. రాష్ట్ర విద్యాసంస్థల ప్రవేశాల నిబంధనలకు 85% తెలంగాణకు 15% మరి నేపథ్యం అంటే ఇంతకుముందు ఉండి వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక లాజిక్. ఇక్కడ ఒక లాజిక్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎవరెవరు తెలంగాణలో ఎవరు లోకలు, ఈ సవరించిన నిబంధనలు ఆర్కిటెక్చర్, ఫార్మసీ, ఇక్కడ ఎంబీబీఎస్ కూడా వస్తుంది, సేమ్ ఎంబీబీఎస్ కూడా వస్తుంది. ఫిజికల్ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిని తెలంగాణ రీజన్గా పరిగణిస్తారు. ఈ ప్రాంత విద్యార్థులను తెలంగాణ స్థానికులుగా పరిగణిస్తారు. వారు 85% లోకలు, 15% అన్రిజర్వ్డ్కు దరఖాస్తు. తెలంగాణలో
ఇక్కడ గుర్తుపెట్టు, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది తెలంగాణలో 9వ తరగతి 10, 11, 12 తరగతులు 4 ఏళ్ళు విద్యాభ్యాసం చేసిన వాళ్ళు స్థానికులు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఎవరైనా 9 నుంచి 12 కంటిన్యూస్గా ఉన్నవాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం లోకల్స్ అవుతారు. వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్స్ తెలంగాణలోనే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో 6 నుంచి 12 వరకు ఉండాలి, మరి కంటిన్యూస్గా ఉండాలి. ఇవి లేకపోయినా కానీ మీకు ఇది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సింపుల్గా నేను ఒకటి గీసానమ్మా. ఏపీకి తెలంగాణకి, ఏపీకి ఎవరు లోకల్స్ అవుతారు, తెలంగాణకి ఎవరు లోకల్స్ అవుతారు. సపోజు నేను ఏపీకి లోకల్ అవ్వాలనుకోండి, నేను 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మరి ఏపీలో చదువుకుని ఉండాలి. కానీ ఇక్కడ ఇంకో మెలికి పెట్టారు. 6వ తరగతి నుంచి కంటిన్యూస్గా 4 years ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ లాజిక్. 6, 7, 8, 9 అంటే కంటిన్యూస్గా 4 yearsతో పాటు సపోజ్ వీళ్ళు లోకల్. సపోజు నేను 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ 4 years ప్లస్ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చదివి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ కూడా తెలంగాణలో చదివితే మీరు ఏపీలో చదివితే మీరు లోకల్స్ అమ్మ. సపోజ్ నేను 6వ తరగతి ఏపీలో చదివా, 7 ఏపీ, 8 ఏపీ, 9 ఏపీలో చదివా. కానీ ఇంటర్మీడియట్ నేను తెలంగాణలో చదివితే నాన్ లోకల్ కింద వస్తాను. గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 7, 8, 9, 10 7 నుంచి 10 వరకు నేను ఏపీలో చదివా. మళ్ళీ 11 నుంచి 12 వరకు కూడా ఏపీలో చదివా. ఈ కండిషన్స్ ఏది సాటిస్ఫై అయినా మీరు లోకలేనమ్మ. గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్గా ఉండాలి. ప్రతిదీ 6, 7, 8, 9, 10 ఉండాలి. ఇక్కడ 11, 12 అంటే కంటిన్యూస్గా ఉండాలి. ఇది కూడా మళ్ళీ 9, 10, 11, 12 ఈ 3 కండిషన్లు మరి ఉంటే మీరు ఏపీ లోకల్స్ అవుతారు. వీళ్ళకి ఎంబీబీఎస్ తర్వాత ఇంజనీరింగ్ సీట్లు ఏపీలో వచ్చే అవకాశం ఉంటుంది అమ్మ స్టూడెంట్. అదేవిధంగా తెలంగాణలో అయితే సింపుల్. తెలంగాణలో పెద్ద లాజిక్ ఏం లేదు. మరి 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 ఎవరైతే కంటిన్యూస్గా ఉంటారో వీళ్ళు మాత్రం తెలంగాణ లోకల్స్. మిగతా వాళ్ళు నాన్ లోకల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని కొంతమంది ఇంటర్మీడియట్ 2 కూడా సేమ్, 2 రాష్ట్రాలు కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి. ఇంటర్మీడియట్ సేమ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను అదే స్టేట్లో చదివి ఉండాలి. సేమ్ స్టేట్లో. సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాస్తున్నాను, నా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కూడా ఇదే స్టేట్లో ఉండాలి. అదేవిధంగా నేను తెలంగాణ ఎంసెట్ రాస్తున్నాను క్వాలిఫైయింగ్. అదేవిధంగా నీట్లో సపోజు ఎంబీబీఎస్ సీట్లు అప్లై చేస్తున్నా, ఎంబీబీఎస్ సీటు ఆంధ్రాలో అప్లై చేస్తుంటే నేను 9, 10, 11, 12 అక్కడే చదివి ఉండాలి. గుర్తుపెట్టి తెలంగాణలో 9, 10, 11, 12 ఈ విధంగా చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ వస్తారు. వీళ్ళు మాత్రమే ఏపీ తెలంగాణకి లోకల్. వీళ్ళకి మాత్రం ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లు వచ్చే అవకాశం. ఇది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మరి వచ్చిన కథనాన్ని బట్టి మరి చెప్పడం జరుగుతుంది. ఇది మన సొంత కవిత్వం అయితే ఏం కాదు. మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏ విధంగా మరి కోర్టులకు వెళ్ళారు, మరి +2 క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ +2 ఉన్నవాళ్ళు మరి అప్పుడు ఆ యొక్క రాష్ట్రానికి లోకల్స్ అవుతారు. 9, 10, 11 రెండిటికి సేమే. ఇక ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఏమి లేదు. సపోజ్ ఇక్కడ కూడా సేమ్ 9, 10, 11 ఇక్కడ కూడా 9, 10, 11 కంటిన్యూస్గా ఉండాలా. ఏదైనా సపోజు నేను ఆంధ్రాలో 6, 7, 8, 9 చదివాను కంటిన్యూస్గా ఉంది. కానీ మరి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివాను, నాన్ లోకల్ కింద వస్తా. గుర్తుపెట్టు 2 ఒకటే. ఫైనల్గా అల్టిమేట్గా 2 లాజిక్లు సేమ్ ఉన్నాయి. ఇక్కడేమో 6వ తరగతి నుంచి 12వ తరగతి ఉన్నాడు, ఈడ 9వ తరగతి నుంచి 12వ తరగతి అన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇది దృష్టిలో పెట్టుకుని మీరు తెలంగాణలో ఇంటర్మీడియట్ చదవాలా, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదవాలా డిసైడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మరి వీడియో చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ ఇన్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.